సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం ప్రమోదం 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 సృష్టి చిత్ర ప్రమోదం ప్రయాణం 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 విశ్వంతో అనేకం ప్రయాణం చెరుకుల పూలు ఎత్తుకుల పడి మేఘాలు హృదయమే గగనం హృదయమే సంద్రం ఆశే పచ్చదనం ఆడే తుకుల వర్ణం మన మనసుల భావోద్వేగం సరిగా చూస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతిబింబం పెంచాలి ఎంతైనా పంట ఎన్నో ఏళ్ళకి సృష్టి చరిత అనుభవమేద చెంది కొండంత తన అడుగుల్లో అడుగేసి ఫలితం చెందంటే సూర్యుడికి ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం ఇది ఎప్పుడు నాటిన పంట ఎవరికి వాడు నాదే హక్కడికి మన నాటికలంతా మన గది గలాలంట కథపడ చెరపట పదిగా నాదిని కాపాడాలంటా ఇష్టంగా గుండెకు హత్తుకుందా కన్నెర్రై కన్నీరై కొంచెం ఏ ఒక్కరు మిగలం మనసున్నాడు జనం కొరకు ధర్మం కొరకు జన్మ రాములోడు వచ్చినాడు మారి బట్టి లాగినాడు సతీయ నింగి గట్టు పెట్టినాడు సతీయ నింగి గట్టు
వాడు కట్టినాడు లాంటి కట్టనాడు సవియ సత్యమంత పక్కనిట్టరా సవియ సత్యమంత పక్కనిట్టరా బలబలబలి మనిషికున్న బతుకునంత మనం పెట్టి మనమనుకుని బతుకున్న పుల్లరాళ్ళ దారి పట్టి మనకదని పూసపిచ్చి మనకు నీతి నేర్పినాడు రామ 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 రామదండులాగా అందరొక్కటవుతామా రామదండులాగా అందరొక్కటవుతామా
ప్రదర్శించినటువంటి యొక్క 9వ తరగతి విద్యార్థులని అభినందిస్తున్నాను. ఇప్పుడు కావాలి అన్నిటి లోతులో పోతావు. అది వచ్చే దగ్గు కాదు, మహమ్మారి దగ్గు. సరిగ్గా పోయిన ఏడాది కూడా మా అన్నయ్య ఇదే నెల, ఇదే వారం, ఇదే తేదీన ఇదే విధంగా దగ్గాడు. దగ్గి ఆ రోజు రాత్రే హరి అన్నాడు. బావా బావా సరే గాని నీ నక్షత్రం ఏమిటి? ఉబ్బ అబ్బా పెద్ద దెబ్బే. మా అన్నది కూడా పుబ్బే. అబ్బా సరే అనుకో కానీ ఇంకా అనుకో కానీ ఏంటి బావా? చూస్తానే తెలియడం. ఒరే సత్యం, శివం, సుందరం ఎక్కడున్నారా? రండిరా రండి. ఇంకా చూస్తారేంట్రా? దించండి అంటారు. నోరు మూసుకొని పడుకోవయ్యా. అబ్బాయిలు నేనెందుకురా గుండు కొట్టించుకోవడం? పెద్దవాడిని నువ్వేగా, కర్మ చేయాల్సిందే. పెద్దవాడిని నేనే, కర్మ చేస్తాను, గుండు చేయించుకుంటాను. నాకేమైనా ఎక్కువ వాటా ఇస్తారా? నేను గుండు కొట్టించుకోను. లేకపోతే స్వర్గానికి పోరా. స్వర్గానికి కాకపోతే నరకానికి పోని. ఒరే లేకపోతే ఏంటన్నా, ఎల్లుండి పొద్దున నేను మా అత్తగారింటికి వెళ్ళాలి. బోరుగుడి తెలిస్తే అందరు నవ్వుతారు. ఒరే అన్నయ్య, ఒక ఐడియా. ఏమిటా? పోనీ నాన్నకే చేస్తే? వీల్లేదు. మీ అమ్మ పైన కాడ నుంచి తెల్లగా పెరుగుతున్న వెంట్రుకలు నల్లటి రంగు వేసుకొని ముద్దుగా పెంచుకుంటున్నారా? ఈ ఒక్క కోరిక దించాను రా. ఎలాగో వస్తాడు 10 రూపాయలు పడేస్తే నాన్న పేరు చెప్పుకొని 2 సార్లు గుండు కొట్టించి మనకి బాబు చిన్నాడా, ఇలా రారా. నా ట్రాఫిక్ ఇలాగే ఉంచుతావుగా. నువ్వు గంగిగోవు లాంటి వాడురా. సర్లే నువ్వు భాగవతానికి రావు కానీ నువ్వు పడుకుంటారా? మన ఫ్యామిలీ డాక్టర్ పోయే ముందు మన ఫ్యామిలీ డాక్టర్ కైలాసం గారిని ఒకసారి చూపించాను రా. అబ్బా గట్టిగా అరవకయ్యా. అసలే నేను హార్ట్ పేషెంట్ ని. ఎవరు మాట్లాడినా బాంబు పేరినట్టు మాట్లాడతారు. మీ ఇంటికి రావాలంటేనే నాకు భయం. వేరే డాక్టర్ని చూపించుకొని నేను వెళ్తాను. చంపావు, కాళ్ళు వదలవయ్యా మహానుభావ. ఏంటి సార్, అసలే కాళ్ళకి నీరు బట్టి చస్తున్నా. నువ్వు కాస్త గట్టిగా పట్టుకుంటే ఆ నీరు కాస్త గుండెలోకి పోయి గుండె ఆగిపోతుందేమో అని భయం వేస్తుంది. ఇంతకీ పోయే మనిషి ఎవరు? మా నాన్న. ఇక్కడ మంచం మీద ఉన్న డాక్టర్ గారు. నేను రాలేను, నన్ను తీసుకెళ్ళండి. గ్లాస్ వాటర్, అలాగే కిట్ బ్యాగ్. ఏరా నీ జీవితంలో నాకు ఎప్పుడైనా కిట్ బ్యాగ్ ఇచ్చావా? మరి ఎందుకు ఇచ్చావు? నేను పోతే నువ్వు డాక్టర్ అవుదామనా?
నానా కొంచెం నోతారు నేను వేసుకోను, చేదుగా ఉంటుంది, తీయగా ఉంటుంది. నేను వేసుకున్నాను. అదేంటి సార్ మీరు వేసుకుంటున్నారు? నాయనా ఇది నేను వేసుకోకపోతే మీ ఇంటికి వచ్చి ఉండేవాడినే కాను. 4 గంటలకు ఒకసారి నేను వేసుకోకపోతే 4 గంటలకు ఒకసారి ఇది వేసుకోకపోతే చిన్నప్పటి నుంచి ఇది నాకు పాడు అలవాటు. చూడండి బాబు, సైన్స్ ప్రకారం గుండె లబ్ డబ్ 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 అని వినిపించాలి, కానీ మీ నాన్నగారికి డబ్బు మాత్రమే వినిపిస్తుంది, లబ్బు లేదయ్యా. నిజంగా డాక్టర్?